హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రుణమాఫీలో చాలా గందరగోళాలు ఉన్నట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది రైతులు మాకు 2 లక్షల రూపాయల లోపే రుణమున్నది, ₹1,00,000 లోపు రుణమున్నటువంటి రైతులు, అదేవిధంగా 50,000 రూపాయలు 60,000 రూపాయలు లోన్ ఉన్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని చాలా మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క రుణమాఫీ కార్యక్రమంలో అనేకమైనటువంటి లొసుగులున్నట్టు మాకు కూడా కొంత అనుమానం వస్తూ ఉన్నది. ఆదిలాబాద్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుండి లోన్ తీసుకున్నటువంటి 1,500 మంది రైతులకు కేవలం 280 మంది రైతులకు మాత్రమే ఇప్పటి వరకు లోను వాళ్లకు రుణమాఫీ జరిగిందంటూ బ్యాంక్ అధికారులు చెప్తా ఉన్నారు. మిగతా దాదాపు 1,150-1,200 మంది రైతులకు ₹1 కూడా వాళ్లకు రుణమాఫీ జరగలేదు. మొదలుగానైతే ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలు రైతులకు పూర్తిగా అవగాహన వచ్చే విధంగా ప్రభుత్వం నుండి సమాధానం రావాలా. ఒక పక్క ప్రభుత్వం ఏం చెప్పింది, ఎవరైతే 2 లక్షల రూపాయల రుణమున్నదో వాళ్ళందరికీ కూడా మాఫీ చేసే బాధ్యత మాది, భరోసా మేమిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. చాలా సంతోషం. కానీ మరోపక్క ఏం చెప్తున్నారు, ఉదాహరణకు 2,05,000 రూపాయలు ఒక రైతు బ్యాంకులో అప్పు ఉంటే రైతు మిగతా 5,000 కట్టుకున్న తర్వాతనే మేము 2 లక్షలు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తున్నారు. మేము రైతులందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు ఎన్ని లక్షలైనా అప్పుండని మీరు ఇస్తామన్నటువంటి 2 లక్షల రూపాయలు వెంటనే రైతు ఖాతాలో విడుదల చేయండి. మిగతా ఉన్నటువంటి అప్పు రైతు కట్టుకుంటాడా లేదా రెన్యువల్ చేసుకుంటాడా ఇంకేదైనా చేసుకుంటాడా అది రైతు ఇష్టం. కానీ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 2 లక్షల రూపాయలను వెంటనే రైతు ఖాతాలోకి విడుదల చేయాలి. మరి అదేవిధంగా ఇంత గందరగోళం ఉన్నటువంటి పరిస్థితులలో రైతులు దరఖాస్తులు ఇస్తే ఒక ప్రభుత్వం ఒక మాట చెప్తున్నది, మేము రైతులు ఏ దరఖాస్తు ఇచ్చినా కూడా ఆ సమస్యని నెల లోపల పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. దానికి ఇప్పటి వరకు ఒక పోర్టల్ అనేది రైతు తయారు చేయలేదు. ఏ రైతు అయినా కానీ దరఖాస్తు ఇస్తే ఆ రైతుకు సంబంధిత అధికారి రసీదు ఇవ్వాలా. రసీదు ఇస్తేనే రైతు దగ్గర ఒక ఆధారం ఉంటుంది. తిరిగి నెలలోపు రైతు కనీసం ఆ అధికారిని అడగగలుగుతాడు. కానీ ఆ అధికారి రైతుకు ఎటువంటి రసీదు ఇవ్వకుండా కేవలం నువ్వు దరఖాస్తు ఇచ్చిపోవాలంటే రైతు దగ్గర ఎటువంటి ఆధారం ఉండదు. మరి అదేవిధంగా రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు చాలా మంది మిస్ అయిపోయారు. రేషన్ కార్డు ఎవరికైతే లేదో వాళ్ళందరినీ కూడా ఏ ప్రాతిపాదికన గుర్తిస్తారు? 2 అన్నదమ్ములకు రేషన్ కార్డు లేదు, ఆ 2 అన్నదమ్ములను కుటుంబంగా గుర్తిస్తారా లేదా వాళ్ళని వేరు వాళ్ళగా కుటుంబంగా గుర్తిస్తారా? ప్రభుత్వం నుంచి స్పష్టంగా సమాధానం రావాలా. అన్నాడు మరి అడగలేదు, మోసం చేసిండు కదా రైతులకు. ఇప్పుడు మీరు మిగతా అమౌంట్ గవర్నమెంట్ రైతుకు మేము మీరు ఒక పని చేయండి. మీరు ఇట్లా ఇది కాకుండా ఇండివిజువల్ కాకుండా మీరు డైరెక్ట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మా దగ్గర డబ్బు ఎవరైతే ఇస్తారో ఉన్నారు అప్పున్నారు వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని మీరు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ రైతులకు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.